సొసైటీ అంటే ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు, ఆల్ సెట్స్ ఆఫ్ పీపుల్. ఎక్స్పీరియన్స్ నాకు ఉంది హాస్టల్లో. మా ఫ్రెండ్స్ అందరూ అలా గ్యాదర్ అయితే very హ్యాపీగా ఉండేది. ఒకరి రూమ్లో ఒకరు ఉండేవాడు, మాట్లాడుకునేవాడు, షేర్ చేసుకునేవాడు. యూనో కండిషన్స్ బాగున్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండేవాడు, ఎక్స్ప్లెయిన్ చేసుకునేవాడు. మాకు క్లాస్లో టీచర్స్ చెప్పేదానికన్నా హాస్టల్లోకి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే, లేదా మేము మా ఫ్రెండ్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇంకా బాగా వచ్చేది అనిపించింది. అంటే వీడికన్నా మా ఆవిడకన్నా మా పక్కన కానీ ఈడే బాగా చెప్పబెట్టరా, ఈడే బాగా చెప్పబెట్టరా అని ఫీల్ అయ్యేవాడు. నెక్స్ట్ డే ఎగ్జామ్కి వెళ్తే మిగతా వాడికి 10 మార్కులు రాని మాకు 4 మార్కులు వచ్చినా సరే మార్కులు రాయి, నేను చదువుకున్నా, పంతులు చెప్తే రాలా అని గుడ్ కాన్ఫిడెన్స్ మాలో డెవలప్ అయ్యేది. అంటే నేను చెప్తే వాడికి అర్థమైంది, నేను బాగా చెప్పగలను, వాడు చెప్తే నాకు బాగా అర్థమైంది, నేను వింటే అర్థం అవుతున్నాను. సో ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, సో ఇక్కడ చెప్పడమో కుదరలేదు, లేదా ఇక్కడ వింటమో కుదరలేదు, ఇలాంటి ఆలోచనలో ఉండేవాడు. లైబ్రరీకి వెళ్ళేవాడు, బుక్ రిసోర్సెస్ ఉపయోగించుకునేవాడు. ఉన్న టైంని మనం ఎలా యూటిలైజ్ చేసుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్. ఉన్న వ్యక్తులతో ఎలా మేనేజ్ చేసుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్. వాటిని మనం ఉపయోగించుకోవట్లేదు అనుకోండి, ఉన్న రిసోర్సెస్ కానీ మన దగ్గర ఉన్న వ్యక్తులు కానీ మనమే మిస్ అయిపోతాం. వి నెవర్ ఎక్విప్ అట్ ఎనీ టైమ్ ఇన్ ఫ్యూచర్. దయచేసి అలాంటి ఆలోచనతో ఉండండి. హాస్టల్లో మనం ఉంటున్నామంటే ఏదో టైం పాస్ అక్కడ కాలేజీలో చెప్తున్నారు, వీఆర్ డౌన్ టు డెమ్ సో దట్ వీఆర్ హియర్. అలాంటి అప్గ్రేడ్ మనం యాజ్ వీఆర్ డౌన్ గ్రేడెడ్ వీఆర్ హియర్ అనుకోవద్దు. టు అప్గ్రేడ్ అవర్ సెల్ఫ్, మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకోవడానికి, మనల్ని మనం అప్లిఫ్ట్ చేసుకోవడానికి యు ఆర్ హియర్ ఫర్ 3 years, యు ఆర్ హియర్ ఫర్ 6 years, ఫర్ యువర్ ఎంటైర్ లైఫ్. ఇది ఒక టైం బౌండ్ మాత్రమే. ఈ టైం బౌండ్లో 3 yearsలో యూ షుడ్ విజువలైజ్ యువర్ కెరియర్. మీ ఆలోచనని మీరు విజువలైజ్ చేసుకోవాలి. మీరు ఎంత బెటర్గా ఉందాం అనుకుంటున్నారో మీరు విజువలైజ్ చేసుకోవాలి. అర్థమైంది? సో మీరు ఇక్కడ మీ పేరెంట్స్ ప్రతి ఆలోచన ఉన్నాడు, మీ ఫ్రెండ్స్ అంటున్నారు చెడు ఆలోచనలు కానీ బ్యాడ్ హ్యాబిట్స్ కానీ ఉంటే ఇక్కడ దాకా రావద్దు అని చెప్పేసి. అలాంటి ఆలోచన ఉన్నప్పుడు మీ నాన్నగారి కష్టం గుర్తు తెచ్చుకోండి, మీ అమ్మ పడే ఇబ్బంది గుర్తు తెచ్చుకోండి, మీకోసం వాళ్ళ ఆవేదన గుర్తు తెచ్చుకోండి. యు నెవర్ గో ఫర్ దాట్. నాకు చాలా అవకాశాలు ఉండేవి నేను చదువుకునేటప్పుడు. 20 years అంటే మా ఫ్రెండ్ దే యూజ్ టు గో ఫర్ బార్స్, దే యూజ్ టు గో ఫర్ రెస్టారెంట్స్, దే యూజ్ టు గో ఫర్ somewhere I know, but it is my choice where to go and how to lead my individual life. నేను ఎవరితో రెస్టారెంట్కి వెళ్ళేవాడు, బార్కి వెళ్ళేవాడు వెళ్ళాలా, లైబ్రరీకి వెళ్ళేవాడు వెళ్ళాలా, లేదా రూమ్లో కూర్చొని చదువుకునేవాడు చదువుకోవాలా, లేకపోతే నేను నా మనశ్శాంతి కోసం జిమ్కి వెళ్ళాలా, లేకపోతే పర్లేదు ఈ పూట నేను సినిమాకి వెళ్తాను, బట్ ఇట్ ఈస్ ఫర్ మై రిలాక్సేషన్. It is you to decide and that is called designing of your life. మీ లైఫ్ అదే డిజైన్ చేస్తుంది. మీరు ఏది లోపల నీ మైండ్లో నీ గురించి, నీ లైఫ్ గురించి, నీ కెరీర్ గురించి, నీ ఫ్యూచర్ గురించి డిస్కస్ చేస్తున్నావో, those discussions are the designs, and those designs decide your career, your future. సో వాటి గురించి మీరు ఆలోచించాలి. ఎప్పుడైతే మీ ఆలోచన మారుతుందో ఆటోమేటిక్గా ఇవన్నీ మారుతాయి. అర్థమైంది? ఆలోచన మారడం అనేది మనం అద్భుతాలు చేసే ప్రాజెక్టులు చేసేది కాదు. మీ రూమ్ మీరు క్లీన్ చేసుకోండి, మీ ఫ్రెండ్కి సపోర్ట్ చేయండి, టైం మేనేజ్ చేసుకోండి. వెళ్ళేటప్పుడు కాలేజ్కి ఇక్కడ ఉంటున్నారంటే ఇట్ ఈస్ అవే ఫ్రమ్ కాలేజ్ కదా, యూ నీడ్ టు మెయింటైన్ ద టైంకి వెళ్ళాలి. అక్కడ లేకపోతే దొరుకుతుంది. దానికి ఏమి ఆల్టర్నేట్ చూసుకోవాలి, దానికి అవకాశాలు ఏమి చూసుకోవాలి. వెళ్ళాలంటే మనం టైంకి వెళ్ళిపోవాలి. లేకపోతే ఈ బుక్స్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, ఏమన్నా రాయాలంటే ఎలా టైం మెయింటైన్ చేసుకోవాలి. యూ నీడ్ టు అడాప్ట్ సమ్ థింగ్స్. కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఫుడ్ నచ్చకపోవచ్చు, రూమ్ నచ్చకపోవచ్చు, టాయిలెట్ నచ్చకపోవచ్చు, ఇంకేదో నచ్చకపోవచ్చు. కొంతమంది నచ్చినప్పుడు బయట ఓపెన్ బాత్ చేస్తారు. యూస్ టు టేక్ ఓపెన్ బాత్ ఇన్ హాస్టల్. చాలా హ్యాపీగా అనిపించేది. 40 ఓపెన్ బాత్ చేసేవాడు. వీ యూస్ టు హ్యావ్ డిన్నర్ అండ్ లంచ్ కామన్ టుగెదర్, నాట్ విత్ ద సేమ్ బ్రాంచ్ వాళ్ళు వెళ్ళడం కాదు, అందరూ ఫ్రెండ్సే. వీ హ్యావ్ డిఫరెంట్ బ్రాంచెస్. జర్నలిజం ఉండేది, హెచ్ఆర్ఎం ఉండేది, కెమిస్ట్రీ ఉండేది, ఫుడ్ డిపార్ట్మెంట్ ఉండేది. కొన్ని విషయాల మీద మాకు అవగాహన కలిగిందంటే కారణం ఏంటంటే డిఫరెంట్ అంటే మల్టీ డిసిప్లిన్ పీపుల్తో, మల్టీ గ్రూప్స్తో మాకు ఆ ఫ్రెండ్షిప్ ఉండేది. ఈరోజు జర్నలిజం అంటే ఏంటి తెలుసు, ఫుడ్ క్వాలిటీ ఏంటి తెలుసు. ఇలా ప్రతి విషయంలో మాకు అవగాహన ఉందంటే కేవలం కారణం అలాంటి ఒక కామన్ లివింగ్. అందుకే చెప్పేది దీన్ని మినీ సొసైటీ అని. ఇక్కడ డిఫరెంట్ కేటగిరీస్ ఉండొచ్చు, డిఫరెంట్ క్యాస్ట్ ఉండొచ్చు, డిఫరెంట్
రీజన్స్ ఉండొచ్చు, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఉండొచ్చు. బట్ కామన్ గోల్ ఈజ్ ఎంపవర్మెంట్. మనం ఎంపవర్ అవుతాం లేదు నిన్నటికన్నా ఇవాళ కన్నా రేపు. అది ఎంపవర్ అవ్వలేకపోతున్నాం అంటే మాత్రం మనం దానికి తగ్గట్టుగా ఏం ప్లాన్ చేసుకోవాలి, కన్సిస్టెంట్గా మనం ఎలా డెవలప్ అవ్వాలి, ఇది మీ ఆలోచన రావాల్సింది. ఆ ఆలోచన లేదనుకోండి ఏమీ ఉపయోగం ఉంటుంది. మరి ఇక్కడ ఉన్నందుకు ప్రయోజనం ఏముంది? 3 సంవత్సరాలు ఉంటాం, గవర్నమెంట్ ఏదో పెట్టింది, ఇక్కడ ఏదో చూశారు, బాగా చూశారు, లేదా బాగా చూడలేదు, ఈ రెండు చెప్తారు. ఇక్కడ బాగుపడలేదా నీకు మాత్రం తెలుసు. బాగుపడితే 10 మంది చెప్పుకుంటారు, అక్కడ ఉన్నా కానీ అది కష్టాలు పడినా కానీ ఈరోజు మంచి స్థాయిలో ఉన్నాడు. లేదనుకోండి ఎవడో మాట్లాడు, కనీసం నీ గురించి మన ఇంట్లో ఉన్న వాడు కూడా మాట్లాడు. సో ఇట్ ఈస్ యువర్ విల్లింగ్నెస్ టు మేక్ యువర్ సెల్ఫ్ రెడీ ఫర్ ది ఫ్యూచర్. ఈరోజు అంతా రెడీమేడ్, ఇన్స్టెంటే కదా. నేను అప్పటికప్పుడు ప్రిపేర్ అవుతానంటే ఏం లేదు. తినాలంటే ఈరోజు ఫుడ్ రెడీగా ఉంటుంది. మీరు బయటకు వెళ్ళారా అన్నీ రెడీగా, బట్టలు వేసుకోవాలంటే రెడీమేడ్ కదా. అంతేగాని నువ్వు కసేపు బాబు పుట్టిస్తాను బాబు అని చెప్తున్నావా? సో నువ్వు అంత రెడీమేడ్గా ఉన్నావా లేదా, ఇన్స్టెంట్గా రెడీగా ఉన్నావా లేదా, ఇవి కదా మీరు చూసుకోవాలి. అర్థమైంది? సో నెవర్ టేక్ ఎనీ ఛాన్స్ టు బ్లేమ్ అదర్స్. ఆర్ వి రెడీ టు బ్లేమ్? మనకు అంత అవకాశం ఉందా? మనం ఎంత బెటర్ అవ్వాలి? మనలో ఏం బ్లేమ్ చేసే క్వాలిటీస్ లేవా? మన చదువు బాగుంది, మన మార్క్స్ అప్గ్రేడ్ అవుతున్నాయా, మన లైఫ్ స్టైల్ బెటర్గా ఉందా? ఇలాంటి వాటిని చూసుకున్న తర్వాత అప్పుడు వి టేక్ ద బ్లేమ్ పాయింట్, వి బ్లేమ్ అదర్స్. అర్థమైంది? నేను ఒక హాస్టల్ స్టూడెంట్గాను తెలుసు, నాకు హాస్టల్ వార్డెన్గాను తెలుసు. అలాగే కొంతమంది స్టూడెంట్స్ అయితే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు వాటిని మెంటరింగ్ చేయడం కూడా తెలుసు. సో హౌ ద ప్రాబ్లమ్స్ చాలా తెలుసు. ఒక మంత్ 1 మంత్ హాస్టల్ ఫీజు కట్టే డబ్బులతో 3,000 రూపాయలతో మిగతా వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబంలో ఉన్న 4 బతికే ఫ్యామిలీలో ఒకరికి పోషించే కుటుంబాలు తెలుసు. మనందరం కూడా అలాంటి ఫ్యామిలీస్ నుంచి, బట్ అలాంటి ఫ్యామిలీస్ నుంచి ఇంకో 2-3 ఫ్యామిలీస్ అయినా సరే మనం బతికించాలి అనే ఒక ఆలోచనని మనం కలిగి ఉండాలంటే ఈ రోజున మనం చదివే చదువులో కానీ, మన వ్యక్తులతో, మన చుట్టూ ఉండే కో స్టూడెంట్స్తో కానీ, కో ఇన్మేట్స్తో కానీ, నీతో పాటు ఉన్న వాళ్ళతో కానీ మన రిలేషన్ చూసుకోండి. రిలేషన్ ఈజ్ నథింగ్ బట్ యువర్ కమ్యూనికేషన్. హాస్టల్ వాడిగా మీ ఫ్రెండ్ ఎవరు చెప్తారు, హాస్టల్ వాడిని గారి దగ్గరికి వచ్చినప్పుడు ఎలా పడితే అలా వచ్చేస్తున్నాడు. రేపు మీరు ఒక మంచి పొజిషన్లో ఉన్నారండి, మీ దగ్గరికి అలా ఎలా పడితే అలా వచ్చేసి ఎలా పడితే అలా మాట్లాడితే కెన్ యూ యాక్సెప్ట్ హిమ్? మీరు అలా యాక్సెప్ట్ చేస్తారండి? మీ సెల్ఫ్ ఈగో, రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటుంది కదా, అది దెబ్బతింటుంది కదా. వాడు చేయాల్సిన పని మీరు చేస్తారండి. సో డ్యూ రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్. డ్యూలీ రెస్పెక్ట్. పక్కన ఉన్నవాడు చిన్నవాడైనా, పెద్దవాడైనా, మంచివాడైనా, చెడ్డోడైనా, ఎవడైనా మీరు యూ షుడ్ గివ్ ద రెస్పెక్ట్. ఒపీనియన్స్ వాల్యూ ఇవ్వండి. గివ్ ద వాల్యూ టు ద ఒపీనియన్స్. ఇలా ఎప్పుడైతే మనం మంచి వ్యక్తిగా when you stand for others, definitely others will stand for you. సో ఇలాంటి ఒక కామన్ ఎటికేట్ నేర్చుకోండి. మీరు నేను హాస్టల్ 20 years నేను హాస్టల్కి వెళ్ళినప్పుడు నాకు ఐ డోంట్ లైక్ టు హ్యావ్ కర్డ్. 20 సంవత్సరాలు కూడా నాకు పెరుగు తింటాం అసలు ఇష్టం ఉండేది. 20 సంవత్సరాలు కూడా నాకు పెరుగు తింటాం అసలు ఇష్టం. నా పక్కన ఎవరైనా పెరుగు వేసుకున్నది ఎప్పుడు వస్తే నేను క్లోజ్ చేసి వెళ్ళిపోయాడు. నేను తింటాం ఈవెన్ నాకు ఇష్టమైన ఫుడ్ తింటున్నా సరే నా పక్కన ఎవరైనా పెరుగు వేసుకున్నట్టే నేను క్లోజ్ చేసి వెళ్ళిపోయాడు అను ఆపేసాడు. ఇంకా అలాంటిది యూనో అక్కడ ఒక హాస్టల్ నేను ఉన్నప్పుడు హాస్టల్ మెస్లో వీ యూజ్ టు కాల్ దెమ్ యాజ్ బాబాయ్. మా హాస్టల్ మెస్ క్యాటరర్స్ని మేమందరం బాబాయ్ అని పిలుచుకున్నాము. అక్కడ అన్న సర్వీస్ చేసేవాడిని బాబాయ్. అక్కడ ఒక ఆయన ఉన్నాడు పౌలీస్, ఆయన పేరు పౌలీస్. ఆయన నన్ను గమనించాడు ఫస్ట్ ఇయర్. నేను ఈ కర్డ్ జస్ట్ ఇది మాత్రం తింటూ ఉండేవాడిని. కర్రీలో సాంబార్ రసం పోసి తినేవాడిని. క్లోజ్ చేసేవాడు. ఆయన గమనించి ఆయన పర్టికులర్ నా దగ్గరికి వచ్చి బాబాయ్ ఏంటి పెరుగు తింటున్నది అంటే హౌ దే ఆర్ ప్యాంపరింగ్ us టు దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ us. నాకు ఇష్టం ఉండదు, నేను అలా తింటూ నాకు ఇష్టం ఉండదు, పెరుగు నేను చిన్నప్పటి నుంచి అలవాట్లేదు అని 2-3 రోజులు బాగా బతికినాడు. లేదు బాబాయ్ చాలా బాగుంటుంది తినాలి, కుర్రాడు తినకపోతే నీకు వయసులో ఉపయోగపడదు ఇట్లా ఏదో చెప్తా ఉన్నాడు. 20 సంవత్సరాలకి మనకి ఎన్ని అవగాహన ఉండేది. తర్వాత ఏం చేసిందంటే బాబాయ్ అప్పుడు దాకా హాఫ్ యూజ్ బకెట్ ఉంటుంది కదా, ఆ బకెట్ పక్కన పడేసి బాబాయ్ నీకోసం మంచి బకెట్ తెస్తాను, కొత్త బకెట్ తెస్తాను అని అప్పుడు ఫ్రెష్గా తోడేసిన బకెట్ ఎవరు ఓపెన్ చేయని బకెట్ తీసుకొచ్చాడు పైన మేముడు. ఇదిగో దినంచుకో దినమ్మా మామిడికి పాత్ర దినంచుకోవే బ్రహ్మాండంగా ఉండేది అని చెప్పి కూర్చొని ఊరుకునేవాడు కదా తినకపోతే.
అసలు పొరపాటు మెల్లిమెల్లిగా కొంచెం కొంచెం పెరిగేసుకుని ఏదో పచ్చడి నంచుకుని తింటాం అలా స్టార్ట్ చేశారు. ఈవెన్ 2 years అయిపోయేటప్పటికి 20 సంవత్సరాలుగా రాని ఒక అలవాటు పెరుగు తింటాం అనే అలవాటు అప్పుడు వచ్చేసింది. సో హౌ ద పీపుల్ ఆర్ కేర్ఫుల్ ఫర్ us. మిగతా వాళ్ళు బాగా చూడలేదు అనే మాట కన్నా ఆయన బాగా చూసాడని చెప్పడం గొప్ప విషయం. మిగతా వాళ్ళు నచ్చలేదు, మిగతా విషయాలు నచ్చలేదని చెప్పడం కన్నా కొన్ని విషయాలు నచ్చినాయి అని చెప్పే గొప్ప విషయం. అలాగే చాలా ఇప్పటికీ నాకు గుర్తుంది, ఆల్మోస్ట్ 18 సంవత్సరాలు అయిపోయింది నేను హాస్టల్ పెట్టి, 20 సంవత్సరాలు అయిపోయింది. పౌరీస్ బాబు అయింది, శామ్యూల్ బాబు అయింది, శ్రీనివాసరావు బాబు అయింది, ఇలా కొంతమంది ఐ స్టిల్ రిమెంబర్ దోస్ నేమ్స్. మా హాస్టల్ పెట్టి అద్భుతం, అమృతం అన్నమాట. అలా ఉండేది, చెప్పే ఉంటారు, నాకు ఇష్టం అలా. సో వాట్ వీ లైక్ ఇస్ మ్యాటర్, వాట్ వీ హేట్ రదర్ దాన్ వాట్ వీ హేట్. మనం ఏమి అసహించుకుంటున్నాం దానికన్నా దాన్ని ఎలా బెటర్ చేసుకోవడో వాళ్ళు బాగాలేదా 1-2 సార్లు చూసేవాడు, వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసేవాడు, 4-5 కలిసి రిక్వెస్ట్ చేసేవాడు, గొడవ చేసేవాడు కాదు, అల్లరి చేసేవాడు కాదు. ఎవరన్నా మనకి ఏదైనా ప్రాబ్లం ఉందంటే వాళ్ళతో మాట్లాడేవాడు, అన్న భయం వేస్తుంది, ర్యాగింగ్ చేయదు, లేకపోతే ఇలా చెప్పేవాడు. సో దేర్ ఆర్ పీపుల్ టు లిసన్. వాళ్ళు వినకపోతే ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి నెక్స్ట్ విషయం. సో ఇట్ ఈస్ యూ టు సబ్మిట్, ఇట్ ఈస్ యూ టు సరెండర్, ఇట్ ఈస్ యూ టు రిక్వెస్ట్, ఇట్ ఈస్ యూ టు వాల్యూ. మీరు ఎలా వ్యక్తిగతంగా మీరు ఎలా మిమ్మల్ని మీరు ఎలా ఒబీడియంట్గా ఉన్నారు, మిమ్మల్ని మీరు ఎలా లాయల్గా ఉన్నారు, మిమ్మల్ని మీరు ఎలా రిలయబుల్గా ఉంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. హాస్టల్ లివింగ్ డిజైన్స్ ఏ పర్సన్ ఇండివిజువల్లీ పొటెన్షియల్. ఇక్కడ మీకు సెల్ఫ్ మేనేజ్మెంట్ అలవాటు అయింది. మిమ్మల్ని మీరు చాలా శక్తివంతంగా ఎలా ఉన్న కండిషన్ బేస్ చేసుకుని మిమ్మల్ని మీరు శక్తివంతంగా ఎలా మార్చుకోవాలో మీరు నేర్చుకుంటారు. ఈ 3 సంవత్సరాలు కావచ్చు, 4 సంవత్సరాలు కావచ్చు, 5 సంవత్సరాలు కావచ్చు, ఇక్కడ బతకలేని వాడు, ఇక్కడ నేర్చుకోలేని వాడు, ఇక్కడ జీవితాన్ని మార్చుకోలేని వాడు మీరు ఎక్కడ ఇంతకన్నా దారుణంగా ఉంటాయి బయట కండిషన్స్. నేను హాస్టల్లో ఉన్నాను కాబట్టి బయటకు వచ్చేటానికి నన్ను నేను ఎలా మేనేజ్ చేసుకోవాలని తెలిసింది. నేను ఒకటే అనుకున్న హాస్టల్లో రోజున జాబ్ వస్తే ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాలి, అంతే తప్ప చదువుకుని ఇంటికి మళ్ళీ ఇంట్లో పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకూడదు అనుకుంటున్నాను. అలాగే నేను అక్కడ ఉండగా ఇక్కడ అప్లై చేశాను, నాకు ఉద్యోగం వచ్చింది, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను జాబ్ వచ్చింది, నీ శాలరీ ఎంత అని చెప్పిన తర్వాత నేను ఇంటికి వెళ్ళాను. సో ఇలాంటి ఒక కమిట్మెంట్ మీరు డిజైన్ అవ్వాలి. 3 సంవత్సరాలు ఎలా ఉన్నా సరే నేను ఓర్చుకుంటాను, నా జీవితాన్ని ఎక్కడే నేను మార్చుకుంటాను. ఐ నో హౌ టు డిజైన్ మై సెల్ఫ్, మై లైఫ్, మై కెరియర్, మై ఫ్యూచర్ ఫర్ ది బెటర్ కెరియర్ ప్రాస్పెక్టివ్స్. ఇలాంటి ఆలోచనతో మీరు ఇక్కడ ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా యువర్ పర్పస్ కెన్ బి సర్వ్. మేబీ యూ స్లీప్ అండ్ వేకప్ హియర్. మీరు ఇక్కడ పడుకున్నారా, ఇక్కడ లేస్తున్నారేమో, కానీ మీరు బతికేదంతా మీ పేరెంట్స్ కళలో. మీరు చేసే ప్రతి యాక్టివిటీ మీ పేరెంట్స్ కళల్లో పెట్టి చూసుకుంటారంట. అర్థం ఏంటంటే చాలా జాగ్రత్తగా మీరు మీ పేరెంట్స్ ఏ పని చేస్తున్నా సరే ప్రతి నిమిషం వాడు తిన్నాడో లేడు, అప్పుడు ఉన్నాడు లేదు, వాడు క్లాస్కి వెళ్ళాడు లేడు, వాడికి ఎట్లా ఉందో లేదు, వాడు బాగుందో లేదు, ఇలాంటి ఆలోచన. అందుకనే యూ స్టే హియర్ బట్ మీరు ఎప్పుడు ఉండేది వాడు ఆలోచన, వాడు మనసులో. అర్థమైంది, వాడు ఉన్నారు, ఏం చేస్తున్నారు, కొంతమందికి ఆడు కూడా ఉండు, అర్థమైంది, అలాంటి వాడు కూడా ఉంటాం ఇక్కడ. అయినా సరే స్టిల్ థింక్ ఫర్ యూ. ఒకసారి మనం బెటర్ అవుతున్నామా లేదా అనే ఆలోచన మనకు వచ్చిందంటే ఆటోమేటిక్గా మనం బెటర్ అవడానికి ఒక అవకాశం మనం తీసుకున్నాం. అర్థమైంది. సో మీకు తెలుసు మీరు